ఆంధ్రజ్యోతి పత్రికలో ఇవాళ 17 తారీఖు 1వ నెల 2026 తారీఖు రోజు ఈ పత్రికలో ఏమేమి అంశాలు వచ్చినాయి, ఈ పత్రికా ప్రమాణాలు పాటించిందా అని కొన్ని పారామీటర్స్ మీద వీటిని తీసుకోవడం జరిగింది. ఈ పత్రిక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ పత్రికను చదవచ్చా ప్రజలు, ఈ పత్రిక ఏమైనా ప్రమాదకరం అనేది ఒకసారి చూస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే హెడ్లైన్లు, వార్తల భాష, ఫోటోలు, ప్రకటనల అమరిక, సంపాదకీయ ధోరణి ఇవన్నీ ఈ గుర్తులతో విడివిడిగా స్పష్టంగా ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇక ఎక్కువ రైట్ టిక్ కొడితేనేమో ఎక్కువగా ప్రమాణాలు పాటించింది అన్నట్టు. ఇక ఇట్లా కొద్దిగా ఎల్లో కలర్ డేంజర్ మార్క్ చూపిస్తే ఏది హెచ్చరిక చూపిస్తే కొంతవరకే పాటించింది అన్నట్టు. ఇక ఇంటూ చూపిస్తే పాటించలేదు అన్నట్టు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ ప్రమాణం స్థితి ఎట్లా ఉందంటే, నిజాల మీద వార్తలు వచ్చినాయా దీంట్లో అనంటే నిజాల మీద ఎక్కువ రాలేదు వార్తలు అనేది ఎల్లోగా చూపించింది. ఇక సోర్సులు ఏమన్నా అంటే వీళ్ళు రాసినటువంటి వార్తలకు సోర్సులు ఉన్నాయా అని అడిగితే ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు లేవు, లెటర్పీస్ లేవు అని ఇంటూ మార్క్ పెట్టింది. ఆ తర్వాత అన్ని పక్షాలకు సమాన అవకాశం ఇచ్చిందంటే అది లేదు, ఏకపక్షం. ఫ్యాక్ట్ ఒపీనియన్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. హెడ్లైన్ సంయమనం ఉందా అంటే అది లేదు. సున్నిత అంశాలు ఎట్లున్నాయంటే కొంత వేరకు కంట్రోల్లో ఉన్నాయి. రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తా ఉంది, ఒకే బయాస్డ్ గా అంటే రాజకీయ ప్రభావం కనిపిస్తా ఉంది. ప్రకటనల ప్రభావం కూడా అందులో కూడా ఫెయిల్ అయిపోయింది, కరెక్షన్స్ లో ఫెయిల్ అయిపోయింది, సెన్సేషనలిజం లో కూడా ఫెయిల్ అయిపోయింది. సామాజిక న్యాయంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిష్పాక్షికత ఇందులో కూడా ఫెయిల్ అయిపోయింది. ఫోటోలు పర్వాలేదు, ఒరిజినల్ రిపోర్టింగ్ కొంతవరకు పర్వాలేదు అని చెప్తా ఉంది. మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 ప్రమాణాలలో ఆంధ్రజ్యోతి దినపత్రిక 10 ఇంట్లలో కొద్దిమేర పాస్ అయి 4 ఇంట్లలో కొద్దిమేర పాస్ అయింది, 10 ఇంట్లలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ పత్రికను ఏం చేయాలమ్మా మేము చదవాలంటే మొత్తం తీర్పు ఏం ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. ఈ పత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక అత్యంత ప్రమాదకర ధోరణిలో తన వార్తల్ని ప్రచురిస్తా ఉంది. ఇది ప్రజలకు మేలైన పత్రిక కాదు అనేది చాట్ జీపీటీ చెప్పినటువంటి మనుషులు కాదు, ఆర్టిఫిషియల్ చెప్తుంది. అదే ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక.